బైరా వచ్చేసాడు. వామ్మో! ఇంత భయంకరంగా ఉన్నాడేంట్రా అని చెప్పి ఫ్యాన్స్ అంతా కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. తాజాగా సైఫ్ అలీ ఖాన్ గారి బర్త్‌డే సందర్భంగా 'దేవరా' చిత్రం నుంచి ఆయన టీజర్‌ని అయితే వదిలారు. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు బైరా. ఇంతకుముందే ఆయన బైరా అనే క్యారెక్టర్‌తో ఒక పోస్టర్ అయితే వదిలారు. ఇప్పుడు తాజాగా ఆయన టీజర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు దాకా ఎప్పుడు రానటువంటి ఒక క్రూయల్ లుక్‌లో సైఫ్ అలీ ఖాన్ గారు ఎప్పుడూ ఒక యాక్షన్ హీరోలాగే చూసాం మనం. అయితే ఈసారి యాక్షన్ విలన్‌గా చూపించారు మన డైరెక్టర్ కొట్రాల శివ. ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎంత అద్భుతంగా వచ్చిందో అలాగే బైరా క్యారెక్టర్ కూడా అంతే అద్భుతంగా వచ్చిందని తెలుస్తుంది. సైఫ్ అలీ ఖాన్ గారు ఎప్పుడూ ప్రెజెంట్ చేయని విధంగా ఆయన ఒక గంభీరమైన లుక్తో గంభీరమైన టీజర్ అయితే వదిలారు. ఈ సినిమాలో ఆయనకి సపరేట్ ఒక మ్యూజిక్ ట్రాక్ వదిలారు. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎలాగైతే ఒక మ్యూజిక్ ట్రాక్ ఉందో, ఒక సపరేట్ ఆర్క్ ఉందో, అంతే విధంగా సైఫ్ అలీ ఖాన్ గారికి కూడా ఒక మ్యూజిక్ ట్రాక్, ఒక ఆయనకంటూ సపరేట్ ఆర్క్ ఇచ్చారు సినిమాలో. సైఫ్ అలీ ఖాన్ గారి టీజర్ ఇప్పుడు ఇటు మన తెలుగు ఫ్యాన్స్ని అలాగే హిందీ ఫ్యాన్స్ని, సైఫ్ అలీ ఖాన్ గారి ఫ్యాన్స్ అయితే వామ్మో తెలుగు వాళ్ళకి ఇంత లవ్ ఉందా మన హీరో మీద, ఇన్నాళ్ళు ఎక్కడికి పోయారా మీరంతా అని చెప్పి హిందీలో యూట్యూబ్ కామెంట్స్ అన్నీ చేస్తున్నారు. చాలా మంచి ఆదరణ అయితే వచ్చింది ఆయన క్యారెక్టర్కి. ఇప్పుడు దాకా సైఫ్ అలీ ఖాన్ గారు ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదని అలాగే మన తెలుగు వాళ్ళు కానీ అటు సైఫ్ అలీ ఖాన్ గారి ఫ్యాన్స్ కానీ చెప్పుకుంటున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ప్రతి అప్డేట్ టైం టు టైం వస్తుంది. ప్రతి అప్డేట్ కూడా అనిరుద్ధ్ కూడా చాలా తన హార్డ్ వర్క్ అంతా పెట్టి చాలా అంటే ఈ సినిమాని చాలా పుల్ చేస్తున్నాడని చెప్పొచ్చు. ఎన్టీఆర్ గారికి ఒక మ్యూజిక్ ఇచ్చి చుట్టమల్లె సాంగ్ కూడా మంచి హైప్ వచ్చింది సినిమాకి. అలాగే దేవరా టైటిల్ ట్రాక్ చెప్పక్కర్లేదు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఎంతో ఆకట్టుకుంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ గారి టీజర్ ఇక అదైతే చెప్పక్కర్లేదు. ఇప్పుడు దాకా మన తెలుగు విలన్స్కి ఇంత క్రూయల్ టీజర్ ఎప్పుడు సపరేట్గా ఎవరు ఇవ్వలేదు. ఇంతకుముందు డైరెక్టర్స్ అంటే రాజమౌళి గారు ఇచ్చున్నారు. ఇంత క్రూయల్ ఒక రానాకి ఎలా అయితే బాహుబలిలో ఎలివేట్ చేశారో అలా ఈ విధంగా ఒక సపరేట్గా బైరాన్ని ప్రజెంట్ చేశారనమాట. అంటే సైఫ్ అలీ ఖాన్ గారి సినిమా ఎంత విలువో తెలుస్తుంది ఆయన క్యారెక్టరు బైరా. అలాగే ఆయనకు కూడా 2 గెటప్స్ ఇచ్చారు. ఒకటి కర్లీ హెయిర్తో, ఒకటి సింగిల్గా నార్మల్గా క్లీన్గా ఉన్నాడు ఆయన. అలాగే ఇంతకుముందు చూసుకుంటే కనుక ఎన్టీఆర్ గారికి విలన్స్ అందరూ కూడా ఆల్రెడీ ఎన్టీఆర్ గారి విలన్స్ అందరూ కూడా చాలా క్రూయల్గా ఉంటారు. ఆయన తగ్గట్టుగా పోటీ పడి యాక్ట్ చేస్తారు విలన్స్ అందరూ. అయితే ఈసారి ఈయన కూడా ఒక హీరో కాబట్టి ఇతన్ని పెట్టడం, ఇతను ఇప్పుడు హిందీలో ఏమాత్రం తగ్గినా కూడా వాళ్ళ దగ్గర నుంచి రాంగ్గా కామెంట్స్ వస్తాయి. అది దృష్టిలో పెట్టుకుని సపరేట్ టీజర్ వదిలి వాళ్ళనైతే ఖుషి చేస్తారని చెప్పొచ్చు సైఫ్ అలీ ఖాన్ గారి ఫ్యాన్స్ని. ఇక మరి అటు వాళ్ళు కానీ ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ సినిమాని ఏ విధంగా చూస్తారు, వాళ్ళ వ్యూ ఎలా ఉంటుంది హిందీ వాళ్ళది. సైఫ్ అలీ ఖాన్ గారు ఇప్పుడు దాకా చేయని క్యారెక్టరు. సో ఈ క్యారెక్టర్ ఇదంతా కలిపి చూసుకుంటే కనుక సినిమాకి మంచి హైప్ అయితే ఉంది. సైఫ్ అలీ ఖాన్ గారికి కూడా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుద్దని మన తెలుగు ఆడియన్స్ నమ్ముతున్నారు. అయితే హిందీ వాళ్ళకు కూడా నచ్చాలి. సో ఆల్రెడీ టీజర్ విపరీతంగా నచ్చేసింది, ఎక్కడా కూడా వాళ్ళ నుంచి కంప్లైంట్ లేదు. సో బైరా ఆకట్టుకున్నాడనే చెప్పాలి. అయితే చాలా క్రూయల్గాను చిన్నపిల్లలు చూస్తే భయపడే విధంగా బైరా టీజర్ అయితే ఉంది. మరి ఇక చూడాలి ఈ సినిమా ట్రైలర్ కానీ రాబోయే మిక్స్డ్ టీజర్స్ కానీ ఎలా ఉండబోతున్నాయి, బైరా ఎన్టీఆర్ దేవరా ఎలా కొట్లాడుకోబోతున్నారు ఈ సినిమాలో అనే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్ అంతా.